హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ తెల్ల బఠానీలను తీసుకొని 5-6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన బఠానీలను వాటర్ తీసి ఒక పప్పు కుక్కర్లో వేసుకొని ఒక పెద్ద సైజు పొటాటోని పీల్ తీసి వేసుకోవాలి. అందులో సరిపడా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ఉడికిన బఠానీ అండ్ ఆలూని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న సైజు కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఒక టమాటాని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆలూని స్మాష్ చేసి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఉడకబెట్టి పక్కన పెట్టిన బఠానీని వేసుకోవాలి. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాసేపు మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు కొత్తిమీరని అండ్ ఆనియన్స్ని పైనుంచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం అంతే. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మీద నుంచి గార్నిష్ ఆనియన్స్, అలాగే మన దగ్గర ఉన్న గప్చుప్ బాల్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను, అది స్మాష్ చేసి, అలాగే మక్కా చూర్ని కూడా ఫ్రై చేసి ఇలా కొంచెం స్మాష్ చేసి మీద నుంచి వేసుకొని ఒక లెమన్ పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. నచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.